వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, ఆగు మేఘాల మీద సన్లో ఉన్న మిమ్మల్ని ఆపాలని చెప్పి డబ్బులు ఇస్తున్నారంట. ఎవరతను, మీ విషయంలో అతను ఎందుకు డబ్బులు ఇస్తున్నారు అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం, ఓకేనా? ఏంజల్స్ హైయర్ సెల్ఫ్ ప్లీజ్ చెప్పండి, ఎవరెత్తను. ఎస్, సూపర్. వాళ్ళకి ఎంత ఇది ఉందంటే, ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి. వన్ మోర్ కార్డ్ ప్లీజ్. ఏంజల్స్ చెప్పండి. ఒక పర్సన్ అండి, ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేయాలని పాస్ట్లో చూశారు. చాలా స్ట్రాంగ్గా ఎమోషనల్గా మీతో గేమ్స్ ఆడారు. ఉన్నది లేనిది చెప్పి ఒక భ్రమలో మిమ్మల్ని ఉంచారు చాలా కాలం. అండ్ అక్కడే ఎండ్ చేసేయాలి మిమ్మల్ని, మీరు ఇంకొకరి దగ్గరికి వెళ్ళకూడదు అనుకున్నారు. రెడ్ యాంట్ చాలా బాధ పెట్టారు మిమ్మల్ని వాళ్ళు. ఒక రకంగా రక్త కన్నీరు అంటారు కదా, అలాంటివి అన్నమాట. కార్మిక్ అంటే పాస్ట్ లైఫ్ కర్మ అంటారు కదా, ఆ పర్సన్ తను మిమ్మల్ని సాడ్ చేయాలని చెప్పి చాలా ట్రై చేశారు, బట్ కుదరలేదు. ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు పరిగెడుతున్నారు. వాళ్ళకి మీ లైఫ్లో అవకాశం లేదు మళ్ళీ ఇంకో ప్రపోజల్ ఇవ్వడానికి, లేదా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి. ఆల్రెడీ మ్యారీడ్ అయిపోయి ఉండాలి, లేదంటే మీరు అలా చేయడానికి రెడీగా లేరు ఆ పర్సన్ని. ప్రజెంట్ హీలింగ్లో ఉన్నారు మీరు. సూపర్, మీరు డివైన్ గైడెన్స్లో వెళ్తున్నారండి, డివైన్ పాత్లో వెళ్తున్నారు. ఎవరు మీకు అయిన వాళ్ళు, ఎవరు కాని వాళ్ళు, ఇన్ని రోజుల తర్వాత మీరు ఒక డిసిషన్కి వచ్చి, వాళ్ళు ఇల్లుతో మనకి పనిచేయదు, వీళ్ళు టాక్సిక్ పీపుల్, ఎస్ వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు డార్క్ ఎనర్జీస్తో వర్క్ చేస్తారు, వీళ్ళ జెలస్ చూపిస్తున్నారు, వీళ్ళు ఇవిలే చూపిస్తున్నారు అని ఆ పర్సన్స్ ఒక క్లారిటీ వచ్చేసిందండి మీకు. ఎదురు చూడలేదు ఇంకా వాళ్ళ గురించి మీరు. అలాంటి వాళ్ళని అలో చేయడానికి కూడా రెడీగా లేరు మీరు. అండ్ మీ మనీ రొటేషన్ని, మీకు ఎమోషనల్ ఆఫర్ని లేకుండా చేశారు ఒకప్పుడు. లస్ట్ అండి, లవర్స్ లివర్స్. తను ఒక లవర్స్ని కూడా రివర్స్ చేశాడు. సో కర్మ తను ఇప్పుడు హిట్ చేసింది, తన లవ్ పోయింది, మిమ్మల్ని మిస్ చేసుకున్నారు తను. అండ్ ప్రజెంట్ ఎవరి కోసమైతే వెళ్ళిపోయారో తను ఆ అబ్బాయి జీవితాన్ని సర్వం చేసేసింది. సో ఇప్పుడు తన లైఫ్లో లవ్ లేదు, ఎమోషనల్ కేరింగ్ లేదు, 0303 సెలబ్రేషన్ లేదు వాళ్ళకి. జడ్జిమెంట్, అది డివైన్ ఇచ్చిన డిసిజన్. ఒక రకంగా వాళ్ళు ఒక మేల్ అండి, చాలా నియర్ రిలేషన్, ఎమోషనల్ రిలేషన్ చూపిస్తుంది ఇక్కడ. ఎక్స్ అయి ఉండొచ్చు, లేదా బ్రదర్ అయి ఉండొచ్చు. అండ్ పక్కనే ఉండేవాళ్ళే అండి ఒక మెన్. ఏజ్ డిఫరెన్స్ ఏంజల్ 3 to 4 years. ఇంకా ఫ్లవర్స్ పట్టుకొని చూస్తున్నారంటే ఎవరైనా తీసుకుంటారో వాళ్ళ చేతుల్లో అని. ఇలా ఉంది వాళ్ళ ఎనర్జీ. చెప్పండి ఏంజల్. అండ్ మీరు చేస్తున్న వర్క్ని తలకిందులు చేయాలని చెప్పి డబ్బులు పంచిపెడుతున్నారండి, బట్ మిమ్మల్ని స్టక్ అయ్యేలా చేయలేకపోతున్నారు, బ్యాక్ స్టాంప్ వేయలేకపోతున్నారు. ఏ రకంగా కూడా వాళ్ళు మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేయలేకపోతున్నారు. కన్ఫర్మేషన్ సూపర్. సాడ్ చేయలేకపోతున్నారు, అది జడ్జిమెంట్, డివైన్ డిసిజన్ అండి. లవ్ పేరు మీద కానీ, రిలేషన్ పేరు మీద కానీ, ఒక జాబ్ పేరు మీద కానీ వాళ్ళు ఏ రకంగా కూడా రివర్స్ చేయలేరు. వాళ్ళకి మీ లైఫ్లో న్యూ బిగినింగే లేదు. కన్ఫర్మేషన్. లేదండి, మీ లైఫ్లో న్యూ బిగినింగ్ లేదు వాళ్ళకి. మళ్ళీ తిరిగి మీరు ఆ పర్సన్ని నమ్మరు అండ్ మీ లైఫ్లోకి తీసుకోరు. వాళ్ళు వెనకాల పోగేసుకుందాం అనుకున్నారు, ఉన్నాయి కూడా అమ్మేసుకున్నారు. ఒక పప్పీ లవర్ పని అయితే తల కిందులు అయిపోయింది, ఇంక వేరే లేదు. ఇంకా చెప్పండి ఏంజల్స్. మీ చేస్తున్న జాబ్ ఉంది కదా, ఆ జాబ్ని ఒకప్పుడు గతంలో తీసేసింది వాళ్ళే, మీకు జాబ్ రాకుండా చేసింది కూడా వాళ్ళే. క్లియర్గా మీతో నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ మీకు దూరం చేశారు. అన్నీ దూరం అయిపోయినాయి అనుకున్న టైంలో మీకు హ్యాండ్ ఇస్తే మీకు లైఫ్ ఎండ్ అయిపోద్ది అనుకున్నారు. కానీ అలాంటి కష్టం నుంచి కూడా మీరు బయటకు వచ్చి మిమ్మల్ని మీరు తెలుసుకొని హీల్ అయ్యి మీరు ముందుకు వచ్చారు. ఎస్, ప్రజెంట్ సెలబ్రేషన్ అండి మీరు. కంగ్రాచులేషన్స్, సెలబ్రేషన్ మూడ్లో ఉన్నారు మీరు.
కీప్ గోయింగ్, అదే బ్రైట్నెస్తో అలాగే వెళ్ళండి. దే ఆర్ నాట్ డిజర్వ్ యూ. యువర్ టైం కావచ్చు, మీరు మీ ఎనర్జీ, మీ టైం, మీ లవ్ వాళ్ళు డిజర్వ్ కాదండి. వాళ్ళకి ఒక ప్లాస్టిక్ ఫ్లవర్స్ వాళ్ళు పూజకి పనికిరారు, తల్లో పెట్టుకోవడానికి పనికిరారు. ఓకేనా, జస్ట్ డెకరేషన్ పీస్లు వాళ్ళు. హార్ట్ బ్రేక్ చేశారు మిమ్మల్ని, హార్ట్ బ్రేకే చేశారు. ఇంకా చెప్పండి ఏంజల్స్. డెవిల్ తన పనే రివర్స్ అయిపోయిందండి, అవకాశం లేదు ఇంకా మీ లైఫ్లో. మ్యారేజ్ అవకాశం లేదు తనకి, అండ్ తిరిగి మీ లైఫ్లో వచ్చే ఛాన్స్ లేదు. అండ్ మీరు చేస్తున్న పనిని రివర్స్ చేసే ఛాన్స్ లేదు. పాస్ట్లో పర్సన్స్ అండి, ఆల్రెడీ ఎమోషనల్గా పాస్ట్లో ఒకప్పుడు మీతో ఆడుకున్న వాళ్ళు అండ్ మీరు రిజెక్ట్ చేసిన వాళ్ళేనండి క్లియర్గా. ఏంజల్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ప్లీజ్ చెప్పండి ఏంజల్స్, ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? సూపర్, మీ లైఫ్లో బిగ్ హ్యాండ్ హ్యాపీ చేంజెస్ వస్తున్నాయంట. కంగ్రాచులేషన్స్. ఓకేనా, ఎనర్జీస్ క్లెయిమ్ చేసుకోండి. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మీ లైఫ్లోకి ఆల్రెడీ రిలేషన్ కోసం చూస్తున్న వాళ్ళు కొత్త పర్సన్ వస్తారండి. అండ్ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనేది వస్తుంది, కొత్త ఫ్రెండ్స్ వస్తారు. అండ్ మీరు చేస్తున్న పనిలో న్యూ డైరెక్షన్ని చూస్ చేసుకోండి. ఓకేనా, బట్ ఎక్కడ ఆపద్దు. ఓకేనా, మీకు అర్థం కానిది ఏదన్నా ఎవరైనా అడగండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నన్ను కూడా అడగచ్చు. ఇంకా ఏంజల్ నుంచి ఏదైనా తెలుసుకోవాలి, ఇంకా డీటెయిల్గా, లేదా మెసేజ్ కాల్ ఎవరి దగ్గర నుంచి అన్నా రావాలి అనుకుంటే ఓకేనా, ఏంజల్స్ని అడగండి. హెల్ప్ఫుల్ పీపుల్ మీ చుట్టూ చాలామంది ఉన్నారంట, వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. సక్సెస్ అనేది మీ లైఫ్లో పక్కా, అది జడ్జిమెంట్, డివైన్ జడ్జిమెంట్. ఎవరైతే మేము తొక్కాలనుకున్నారో వాళ్ళ మీదే మీరు ఎదిగి నుంచుంటారు, వాళ్ళు ఊహించిన దానికంటే బాగా. డివైన్ మీద నమ్మకం ఉంచండి. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అండ్ నాట్ ద రైట్ టైం. యు ఆర్ రెడీ ఫర్ యువర్ సక్సెస్ అండ్ నాట్ ద రైట్ టైం. దేనికి ఏంజిల్? టేక్ యాక్షన్. యాక్షన్ తీసుకోవడానికి, మీ పాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి, వాళ్ళని పనిష్ చేయడానికి, లేదా వాళ్ళ మీద జలస్ చూపించడానికో, వాళ్ళ గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయడానికో ఇది టైం కాదు. యు ఆర్ రెడీ ఫర్ ది సక్సెస్. మీ సక్సెస్ మీ కెరియర్లో మీరు సెటిల్ అవ్వండి, మీరు చేస్తున్న పనిలో మీరు సెటిల్ అవ్వండి, మీకంటూ ఒక ఇన్కమ్ సోర్స్ని క్రియేట్ చేసుకోండి, మీకంటూ కొత్త స్కిల్స్ని డెవలప్ చేసుకోండి, సెల్ఫ్ కేర్ తీసుకోండి, అండ్ జ్యూసెస్, సలాడ్స్ లాంటివి తీసుకోండి. ఓకేనా, మీ సెల్ఫ్ మీరు ఎంత కేర్ చేస్తే అంత పాజిటివ్ పీపుల్స్ మీ చుట్టూ ఉంటారు. ఓకేనా, ఇంకా చెప్పండి ఏంజల్స్. బీ అసెర్టివ్. ఏదేమైనా సరే మీ ఇంట్యూషన్ అనేది మిమ్మల్ని గైడ్ చేస్తుందంట. ఓకేనా, డివైన్ మీద ట్రస్ట్ ఉంచండి. అండ్ మీ ఇంట్యూషన్ మీకు ఏ టైంలో ఏం చేయాలి, ఏది చేస్తే కరెక్ట్, ఏది చేస్తే కరెక్ట్ కాదు, ఆ పర్సన్ ఎలాంటి వారు, ఎలా ఉంటారు, ఇలా ప్రతిదీ ఏది జరిగినా సరే ఓకేనా, మీ ఇంట్యూషన్ అనేది మీకు గైడ్ చేస్తుంది. ఎలాంటి వాళ్ళు మీరు తెలుసుకోగలరు, ఆ మెచ్యూరిటీ మీకు ఉంది. ఎవరు ఏదైనా మాట్లాడుతుంటే వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారన్న మెచ్యూరిటీ మీకు ఉంది. ఓకేనా, బీ అసెర్టివ్. ఏది ఏమైనా సరే అసెర్టివ్గా ఉండండి, తీసుకోవడానికి ఓపెన్గా ఉండండి. ఓకేనా, మీ లైఫ్లో అటు ఇటు ఈగల కింద అడ్డుగా వస్తారంట, బట్ వాళ్ళు ఏమీ చేయలేరు. ఓకేనా, లుక్ ఫర్ ఏ సైన్. ఏంజల్స్ మీకు సిగ్నల్స్ ఇస్తారంట, సైన్స్ ఇస్తారంట. అండ్ మీకు వీడియో ద్వారా కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు, స్టేటస్ ద్వారా కావచ్చు, పాట ద్వారా కావచ్చు, ఏదో రకంగా సైన్స్ ఇస్తారు, లేదా డైరెక్ట్గా నేచరే మీకు సైన్స్ ఇస్తుంది. వాచ్ చేస్తూ ఉండండి అని చెప్తున్నారు. అలాగే మీరు ఏ విషయంలోని వరీ అవ్వాల్సిన అవసరం లేదండి. ఓకేనా, మీరు ఎస్ఆర్నో క్వశ్చన్ అడిగి ఉంటే, లేదా మీరు రీడింగ్ చూస్తున్నప్పుడు ఏదన్నా అనుకొని ఉంటే అవునా కాదా అని ఎస్ అండి, దానికి ఆన్సర్ ఎస్. అండ్ మీ లైఫ్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకేనా, పాజిటివ్ యాటిట్యూడ్తో వెళ్ళండి. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే యాటిట్యూడ్తో ఉన్నారో, అంటే ఏదో ఒక క్లారిటీతో ఉన్నారో అదే క్లారిటీతో ముందుకెళ్ళండి. ఓకేనా, ఏంజల్స్ మీద ట్రస్ట్ ఉంచండి. డివైన్ టైమింగ్లో మీకు ఏంజల్స్ సైన్స్ ఇస్తారంట. అండ్ పర్ఫెక్ట్ టైమింగ్లో మీ లైఫ్లోకి అన్నీ వస్తాయి. సక్సెస్ అనేది క్లియర్గా కనిపిస్తుందండి. ఓకేనా, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.